అనేక రకాల కారణాలు మీకు ఉండొచ్చు. ఏంటి అసలు దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? యోయో టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. హ్మ్. యాక్చువల్గా ఇప్పుడు మనకు పెద్దలు ఇంతసేపు చెప్పారు ఓట్ చోరీ గురించి. సార్తో ఒక 3 ఓటర్ కార్డులు ఉన్నాయి. హ్మ్. మూడు డిఫరెంట్ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంది. అంటే 3 డిఫరెంట్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు రెండే సార్. మూడు అంటే మున్సిపల్ ఎన్నికల్లో ఒక దగ్గర పోటీ అవసరం ఉన్న కాడ చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఎలక్షన్స్, సాధారణ జనరల్ ఎలక్షన్స్ లో, అట్లా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చేసుకోవచ్చు. అంటే మీరే చెప్పారు ఓట్ చోరీ ఆయన ఎట్లా ఏం జరుగుతుంది చెప్పాడు? అనేది. అది ప్రూఫ్ ఎందుకు ప్రూఫ్ తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చిండు అంటే సార్ అది మేము ట్రాన్స్ఫర్ పెట్టి అవ్వలేదు. బీజేపీ నాయకులే తీసుకొచ్చిండు. నేనేమంటున్నా, హ్మ్. ఈ రోజు ఒక భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఒక భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప ప్రజాస్వామ్య హక్కు ఓటు. హ్మ్. ఓటును వినియోగించుకోవాలని ప్రతి పౌరుడికి ఉంటుంది. ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకు అదొక ఏమంటారు, అదొక రాజ్యాంగం కల్పించినటువంటి గౌరవప్రదమైన హక్కు. హ్మ్. ఈరోజు ఇక్కడ రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ ఒక ఏమంటారు పరిపాలించాలన్నా ఏం చేయాలన్నా ఓటు ద్వారా వాళ్ళు నిర్ణయం తెలియజేస్తారు ప్రజలు. హ్మ్. అయితే ఇక్కడ నీ ఏమంటున్నా అంటే ఈరోజు సర్ అనే ప్రక్రియ సరే ఓకే కరెక్ట్, ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే దీంట్లో ఏమంటున్నాం అంటే దీంట్లో ఉద్దేశపూర్వకంగా మీకు ఓటు ఎవరైతే వేయారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా తీయాలి అనేది మాత్రం ఇది ఒక కుట్ర. మేమేమంటున్నామనంటే సర్లో ఏముంది, డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయాలి. ఇప్పుడు సార్ చెప్పినట్లు సార్కు నాకు 3 ఓట్లు ఉన్నాయి. అంటే చనిపోయిన వారు నేను కూడా చెప్తా అదే డెడ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్, మైగ్రేటెడ్ ఓటర్స్, ఫేక్ అండ్ తప్పుడు ఎంట్రీస్ చేసినటువంటి ఓటర్లని, ఈ 4 ప్రక్రియలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్లకు వివరణ ఇస్తూ మిమ్మల్ని ఎందుకు తీసేస్తున్నాము అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి నోటీస్ ఇస్తూ వాళ్ళ నోటీస్ కి స్పందించినాక దానికి నువ్వు తీసేస్తే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక హక్కు, వాళ్ళ హక్కుని వాళ్ళు ఉన్నారా తీసేసిండ్రా అనే దానికి సందర్భం వస్తుంది. సో ఆధార్ లింక్ చేయమని చెప్పి గతంలో కూడా చెప్పారు, దాన్ని మీరే ముందుకు తీసుకపోలేరు. ఆధార్ లింకింగ్ సీడింగ్ ని ఆ డేటానే ఎక్కడ పోయిందో ఇప్పటి వరకు దేశంలో ఏడుందో కూడా తెలియదు దాని వ్యవస్థ గురించి. సో నేనేమంటున్నానంటే ఈరోజు ప్రజాస్వామ్య హక్కులో ఉన్నటువంటి ఓటు హక్కుని మీరు చెప్పకుండా, దాని రీజన్ చెప్పకుండా తీసేయడం అనేది తప్పు. దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తాం. ఈరోజు మమతా బెనర్జీ ప్రశ్నించిండొచ్చు, రాహుల్ గాంధీ గారు ప్రశ్నించిండొచ్చు. దాంట్లో అర్థం ఉంది ఏమని, మీరు బతుకున్న వాళ్ళనే చనిపోయినట్లుగా చూసి తీసేస్తున్నారు అని అంటే ఆడ స్వార్థంతో మీకు ఎక్కడ ఆ ఓటు మీకు రాదు అని చెప్పి ఆ ఓట్లను తీసేస్తున్నారని ఎగ్జాంపుల్ చెప్తాండి. ఉత్తరప్రదేశ్లో 2,06,00,000 ఓటర్లను తీసేసింది సార్. 2 కోట్లు సార్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఈ రోజుకు. అయితే అదేవిధంగా మనము మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే మనము టోటల్గా ఇప్పటి వరకు 12 రాష్ట్రాలలో సర్వే చేసారు వీళ్ళు. దాంట్లో 51 కోట్ల మంది ఇప్పటి వరకు ఎలక్ట్రోల్స్ ఉన్నారు దాంట్లో, ఎప్పుడు సార్ చేయకముందు. దాంట్లో 5.2 కోట్ల మంది డిలీటేషన్ అయినరు. అయితే ఫైనల్గా ఇప్పుడు 45.8 కోట్ల మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అంటే 10% మందిని వాళ్ళు తీసేసిండ్రు. అది ఏ ఓటర్లను తీసేసిండ్రు అనేది వాళ్ళకు ఒక సరైనటువంటి రీజన్ ఏం చెప్పకుండా వాళ్ళని డెడ్ ఓటర్స్గా తీసేసిండ్రు. సరే వాస్తవమే, ఈరోజు గ్రామ పంచాయతీల ఓటక్కు ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి మున్సిపాలిటీలలో బతుకుంటా వాళ్ళు కూడా అక్కడ ఓటక్కు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుండి కూడా షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్లో బతకడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ 3 ప్రాంతాల్లో ఓటక్కు ఉంటుంది. ఈ ఓటక్కుని సింగిల్గా చేయడానికి ఇప్పుడు సర్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఇది చాలా గొప్పది. దీనివల్ల పారదర్శకంగా ఓటక్కు వినియోగించుకోవచ్చు. ఎవరు ఎక్కడ ఓటక్కు వినియోగించుకోవాలనేది డిసైడ్ చేసుకొని ఓటర్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఓటర్ తీసుకొని దాన్ని చేసుకోవడానికి అన్ని పార్టీలకు సమ్మతమే. అన్ని పార్టీలకు దీనిలో సముచితంగా ఆలోచిస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి ప్రక్రియను ఎవరు తప్పు పట్టరు. మేమేమంటున్నామనంటే మీరు ఉద్దేశపూర్వకంగానే కొన్ని ప్రాంతాలనే సెలెక్ట్ చేసి మీకేవైతే ఓటర్లు రావు ఆ ఏరియాలనే మీరు ఫోకసింగ్ చేసి అక్కడ మాత్రమే ఈ ఓటర్ డిలీటేషన్ ప్రక్రియ చేస్తాము అని అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి మేము అంటున్నాం. మహబూబ్నగర్లో కూడా స్టార్ట్ అయ్యింది సర్ ప్రాసెస్లో. ఆ ప్రాసెస్లో ఓన్లీ మైనార్టీ ఏరియాలో మాత్రమే దాన్ని ప్రాసెస్ చేసింది. లేదు ఆల్రెడీ మీరు కనుక్కోండి, మీరు మీ బీజేపీ పార్టీ అధ్యక్షులను ఫోన్ చేసి కనుక్కోండి. జిల్లాల్లో చేసింది మీకు ఫోటోలతో సాగిస్తానండి. మా జిల్లాలో జరిగింది, మా టౌన్ లో జరిగింది కాబట్టి చెప్తున్నాం. ఓన్లీ మైనార్టీలు ఉన్నటువంటి ఏరియాలలో ఆ ఓటర్స్ ని మర్జింగ్ కార్యక్రమం జరిగింది. నేనేమంటున్నా అంటే ఉద్దేశపూర్వకంగా
వాళ్ళని డీకోడ్ చేయకుండా అందరు ఓటర్లే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పౌరులే కాబట్టి మీరు ఆ విధానంలో అందరికీ కూడా ఆ స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకు తీసేస్తున్నాం అనే దానికి రీజన్ చెప్పండి. మేము అదే అంటున్నాం, ఎందుకు తీసేస్తున్నాం అనే దానికి రీజన్ చెప్పండి. ఆధార్ని ఎట్లయితే లింకింగ్ చేసి ఆధార్ మొబైల్ బ్యాంకింగ్ అయితే లింక్ చేసినామో ఓటర్ కార్డ్ని కూడా లింక్ చేయండి. ఈరోజు నా ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా ఓటరు ఎక్కడ ఓటేసుకోవాలనేది నిర్ణయం అయిపోతుంది. ఇప్పుడు రామరెడ్డి గారికి 3 ప్రాంతాల్లో ఓటక్కు ఉంది, 2 ప్రాంతాల్లో ఓటక్కు ఉంది. రామరెడ్డి గారు ఏ ప్రాంతంలో పోయి ఓటేయాలి? అక్కడ ఉండేటువంటి ఓటర్ లిస్ట్ లో ఓటర్లు మళ్ళీ రామరెడ్డి గారి పేరు మీద మళ్ళీ ఎవరైనా దొంగ ఓటేస్తే అందుకే ఏమంటున్నాం అంటే ఎక్కడున్నా ఈరోజు బీజేపీ వాళ్ళు చేసిన బీజేపీ వాళ్ళే ఎక్కువ ఓట్ షేర్ చేసిన అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి అందుకే మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, ఓటరు సవరణ ప్రక్రియ కూడా పూర్తి కావాలి. మేము అంటున్నాం అది డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్, మైగ్రేటెడ్ ఓటర్స్, ఫేక్ ఎలిజిబుల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా సరి చేయాలి అని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. వాటిని చేసేటప్పుడు దానికి తగ్గట్లుగా రీజన్స్ చెప్పాలి, ప్లస్ వాళ్ళతో డాక్యుమెంటేషన్ కూడా తీసుకోవాలి, ఎందుకు వాళ్ళని తీస్తున్నాము అని చెప్పేసి దానికి సమాధానం ఉండాలని అంటున్నాం. ఏదో గుడ్డిగా మేము తీసేస్తాం, మాకు ఈ ఏరియా నచ్చదు, ఆ ఏరియాని తీసేస్తాం అంటే కుదరదు. అట్లా అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసినట్లే. అంటే మామూలుగా అయితే కొన్ని లెక్కల ప్రకారం మాకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 25 లక్షల ఓట్లు ఈ సరఫరాకి పోయే అవకాశం ఉందని. అయితే దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అని అంటే గత ఈ 10 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటి అని అంటే వీళ్ళు కొంతమంది షాడో ఎమ్మెల్యేలను తయారు చేసుకున్నారు. అంటే వాళ్ళు ఎట్లా అంటే ప్రజలకు దూరంగా ఉండి వీళ్ళు అన్ని ఇవే పనులు చేసిండ్రు. అక్కడ ఉండేటువంటి బీహార్ నుండి వచ్చినటువంటి సృష్టించారు. ఒక మహబూబ్ నగర్ లోనే 45,000 మంది ఓటర్లని కొత్తగా సృష్టించిండ్రు. 250 పోలింగ్ బూతుల్లో 45,000 మందిని సృష్టించిండ్రు. అవి ఎట్లా తెలిసినాయి మాకు అని అంటే మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు ప్రతి పోలింగ్ బూత్ లకి వెళ్ళి 200 ఓట్లు బయటకు వచ్చినాయి. వాళ్ళు అమ్మకానికి పెట్టిండ్రు దాళ్ళని. డైరెక్ట్ వాళ్ళతో లిస్ట్ ఉంటుంది, వాళ్ళతో వీళ్ళు ఈ ఓటర్స్ అని చెప్పేసి. అట్లా వీళ్ళు ప్రతి పోలింగ్ బూత్ లో ఒక 100-200 ఓట్లు ఒక్కొక్క ఇంట్లో 20-30 ఓట్లు కూడా చేసిండ్రు. అవి ఎప్పుడు తెలుస్తాయి అంటే స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలలో చేయలేరు, మున్సిపాలిటీలలో మాత్రమే చేసిండ్రు. ఇప్పుడు నేను ఈ రోజు ఒక స్టేట్మెంట్ చూసిన, ఎవరు మాధవరం కృష్ణారావు గారు గగ్గోలు పెడుతున్నారు. ఏమని? కూకట్పల్లిలా మాకు తెలియకుండా 45,000 మంది ఓటర్లను ఎట్లా తీసేసిండ్రు అని అంటే అదే గోపీనాథ్ గారు సడన్ గా ఏమైంది, గోపీనాథ్ గారు కూడా సేమ్ ఇదే పని చేసిండ్రు. 30,000 దొంగోట్లు చేపించుకున్నాడు. ఆ 30,000 దొంగోట్లని NA అనే పదాన్ని పెట్టామని చెప్పేసి హరీష్ రావు గారు కాన్ఫరెన్స్ కాల్లో స్వయంగా చెప్తారు. నాతో ఇప్పటికీ రికార్డింగ్ ఉంది. ఎలక్షన్ టైంలో కూడా అది ప్లే అయ్యింది. వాళ్ళు ఏ టైంలో వచ్చి ఓట్ వేయాలి, వాళ్ళకి ఏ టైంని వాళ్ళని డిసైడ్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు ఓటు వేయాలి అనే దాని గురించి కూడా మీతో రికార్డ్స్ కూడా ఉంది. నేనే మాట్లాడినా దాని సబ్జెక్ట్ మీద. నేను చెప్తున్నా కదా, 30,000 ఓటర్లు తీసినందుకే ఆడ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేసిండ్రు, నిజాయితీగా ఆడ గెలుపు అనేది కనబడ్డది. లేదంటే గోపీనాథ్ ఇంట్లో వండుకునే గెలుస్తుండే. ఎట్లా గెలుస్తుండే అంటే ఇవే దొంగోట్లు వచ్చేసుకోవాలి. సో అట్లా వీళ్ళు మేమేమంటున్నామండి, దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ. ఇట్లాంటి రాజకీయ కుట్రలు చేసి వాళ్ళు ముందుకు పోయింది. హైదరాబాద్ లో ఏపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఈడ ఓటేస్తారు, మళ్ళీ సేమ్ ఆడ కూడా ఓటేసిండ్రు. సేమ్ జిహెచ్ఎంసీలో కూడా అదే ప్రక్రియ జరిగింది. అది ఈ వ్యవస్థ జరిగింది. అయితే ఇదే ఎందుకు ఎల్బీ నగర్ ప్రాంతంలో జరగలేకపోయింది అంటే, ఎల్బీ నగర్ లో అప్పట్లో నేను ఇన్ఛార్జ్ ఉంటే ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అక్కడ ఎందుకు ఆ ప్రభావితమైనటువంటి ఓటర్లు లేరు అని అంటే అక్కడ ఉండరు, అక్కడ నివసించారు. అక్కడ మొత్తం ఎవరు ఉంటారు? నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. కూకట్పల్లిలో మొత్తం అంతా మైగ్రేటెడ్ వాళ్ళు ఉంటారు, ఏపీ మైగ్రేటెడ్. సో ఈ అన్ని కూడా ఎవరైతే ఎక్కడైతే చేసిండ్రో ఆ ప్రాంతాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగింది, ఆ ప్రాంతాల్లో వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. సో ఇదంతా జరిగింది. సో లైవ్ ఎవిడెన్స్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్రలు మనకు కలబడ్డాయి అన్ని పోలింగ్ బూత్లలో. ఇది గ్రామాలలో చేస్తే దొరికిపోతారని మున్సిపాలిటీలలో చేసేది. ఎందుకు అని అంటే కిరాయికి వచ్చి ఉంటారు కదా మున్సిపాలిటీలలో. సో అందుకే ఈ ఎన్నికల ప్రక్రియ అయితే జరుగుతుందో ఇది ఈ 4 విధానాలతోనే చేయాలి. ఎవరైతే చేస్తుండో వాళ్ళకు సరైన సమాధానం ఇచ్చి తీసేస్తే ఓటకు లెక్క ప్రకారం ఒక లెక్క ప్రకారంగా వాళ్ళకు
ఓటర్ అనేట వాళ్ళకు ప్రజాస్వామ్య హక్కు కాబట్టి వాళ్ళ హక్కుని హరించేటువంటి స్వేచ్ఛ మనకు లేదు అనే దాన్ని తెలియదు. జిహెచ్ఎంసీలో తెలంగాణ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కొంతమందికి 2 దిక్కుల ఓట్లు ఉన్నాయి ఇప్పటికీ. అట్లా గ్రామ సర్పంచ్ ఆ ఎలక్షన్ అక్కడ పోయేస్తారు, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ వేస్తారు. ఈ ప్రక్రియతో ఎన్ని పోతాయి? అన్ని పోతాయి, అన్ని పోతాయి. అన్ని పోతాయి. డబల్ ఓట్ అనేదే పోతుంది. అయితే ఆధార్ లింక్ విషయం నేను స్టడీ చేసిందంటే కోర్టు కూడా అబ్జెక్ట్ చెప్తాయి. ప్రైవసీ అనేది బయటికి పోకూడదు, ఇండివిజువల్ ప్రైవసీ. ఆధార్ కనుక ఎలక్షన్ డైరెక్ట్ అన్ని పెట్టేస్తే ఇండివిజువల్ ప్రైవసీ లీక్ అయితే సేఫ్టీ కాదు, పబ్లిక్ ఆబ్జెక్షన్ ఉంటుంది అని ఒక ఒక్కదానికి ఆధార్ లింక్ చేయకపోవడం వల్ల మీరు ఇలా నేను అన్నారు. ఆధార్ లింక్ ప్రతిదానికి ఆధార్ లింక్ పెడతారు మీరు. ఆధార్ లింక్ ఉందండి దీనికి కూడా ఆధార్ లింక్ చేసిండు. సెకండ్ ఓటు ఆధార్ కార్డుతోనే వచ్చింది. లేలే ఆధార్ లింక్ చేసిండు ఆల్రెడీ. దీనికి ఆధార్ లింక్ చేసిండు, ఎలక్ట్రానిక్ కార్డు కూడా చేసిండు. ఇట్ ఇస్ ఆప్షన్. ఇంకా కంపల్సరీ కష్టం చేయాలంటే లీగల్ గా స్టడీ చేసి కోర్టు పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుంది. రైట్. విజయసాగర్ గారు, ప్రధానంగా చూసుకుంటే సర ప్రక్రియ వల్ల మీ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎంఐఎంతో పొత్తులో ఉంటారు కాబట్టి ఎంఐఎంకి ముందు మెయిన్ పోయి ఎంఐఎం ఓట్లే. సో ఏంటంటే మీరేంటంటే మరి ఇప్పుడు మీరు కూడా గతంలో వాళ్ళతో అంటగాగారు, వాళ్ళతో కలిసి నడిచారు, ఇద్దరు ఒక మంచి బాండింగ్లో ఉన్నారు కాబట్టి ఏంటి అప్పుడు మరి మీకు జరగబోయే నష్టాన్ని మరి అంటే నష్టం జరుగుతుందంటే నిజంగా తీసేయాలి. ఎవరి పార్టీలు ఎవరు ఏ పార్టీలు అయినా, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ సర్ర అనేది ఏదైతే ఈ